హలో ఆల్. ఈరోజు మనం కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించి ఒక కన్సైన్మెంట్ చాప్టర్ నుంచి ఒక సమ్ అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దామండి. ఫస్ట్ వన్ ఇక్కడ వెన్ కన్సైన్ ఈ సోల్ టోటల్ గూడ్స్ అని, ఎప్పుడైతే కన్సైనర్కి గూడ్స్ పంపుతాడో, సో ఇది ఆయన కన్సైన్ మొత్తం గూడ్స్ అన్నిటిని కూడా సేల్ చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లం మనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, శ్రీ మణికంఠ ఆఫ్ గుంటూరు కన్సైన్డ్ గూడ్స్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ 1 lakh వాల్యూ కలిగిన గూడ్స్ ని మణికంఠ ఏం చేశారు, టు దేర్ ఏజెంట్ శ్రీరామకి పంపించాడు. శ్రీరామ హైదరాబాద్. సో వాళ్ళ ఏజెంట్ హైదరాబాద్ లో ఉంటారు, ఆయనకి పంపించడం జరిగింది కన్సైనర్. శ్రీ మణికంఠ పెయిడ్ లోడింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిస్ట్ 5,000. ఆయన లోడింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోసం అని ఒక 5,000 పే చేసిండు. On receiving the consignment, Srirama sent 5,000 worth of bank draft as advance. 50,000. అయితే గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు కన్సైనర్ కు అడ్వాన్స్ పంపించాల్సి ఉంటుంది. ఎంత పంపించాడంటే 50,000 పంపించాడు. ఓకేనా? ఎందుకు సార్ ఆ 50,000 అంటే, ఇప్పుడు కన్సైనర్ అంత గూడ్స్ పంపించినప్పుడు ఆయన కొంచెం భయం ఉంటుంది కదా లోపల. ఒకవేళ ఆయన గూడ్స్ తీసుకొని ఎటైనా వెళ్ళిపోతే నేనేం చేయాలి అని ఒక ఇది ఉంటుంది కదా. సో ఆ భయాన్ని కొంచెమన్నా తగ్గించుకోవడానికి ఆ 50,000 అడ్వాన్స్ గా తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇక్కడ సేల్స్ ఈ విధంగా జరిగినాయి. గ్రాస్ సేల్స్ వచ్చి 2 lakhs, గోడౌన్ రెంట్ 1,000, అడ్వర్టైజ్మెంట్ 2,000, కమిషన్ వచ్చి 10% ఆన్ సేల్. ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్. ఓకేనా? అయితే శ్రీరామ అటాచ్డ్ ఏ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ద బ్యాలెన్స్ డ్యూ టు శ్రీ మణికంఠ. అయితే ఏదైతే దానికి బ్యాలెన్స్ మరి మనీ పంపించాలి కదా సేల్కి సంబంధించి, దానికి సంబంధించి ఈయన ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాడు. అయితే ఏమేమి ఉంటుంది ఆ డాక్యుమెంట్ లో అంటే, ఎంతకు సేల్ చేశాము, ఆయనకి ఏమైనా కన్సైనీకి కమిషన్ రావాలంటే కమిషన్ డిడక్ట్ చేసుకుంటారు, అడ్వాన్స్ డిడక్ట్ చేసుకుంటాడు. ఏమైనా ఆయన ఎక్స్పెన్సెస్ పే చేసి ఉంటాయి, ఇప్పుడు గోడౌన్ రెంట్, సో ఇది పే చేశాడు, అడ్వర్టైజ్మెంట్ రేట్ ఇది కూడా పే చేశాడు. సో ఇవన్నీ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ కి ఆయన మనీ అనేది పంపించడం జరుగుతుంది. అయితే తర్వాత యూ రిక్వైర్డ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రీ మణికంఠ అండ్ శ్రీరామ. వీళ్ళ బుక్స్ లో జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి అండ్ లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని అడిగారు. సో మనం జనరల్ ఎంట్రీస్ రాయట్లేదండి, డైరెక్ట్ గా లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ చెప్పాను, సో ఇది చెప్పామంటే చాలా లేట్ అయిపోతుందండి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ చెప్పాను లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. ఒకసారి చూడండి, మన కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకు నామినల్ అకౌంట్ రూల్ ని ఫాలో అవుతుంది. సో దాని ప్రకారం మనం చేద్దాం. ఇప్పుడు మరి గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కదా. సో మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది కన్సైన్మెంట్ అకౌంట్. మనం ఏం చెప్పుకున్నాం, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ అన్ని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాము, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం అని చెప్పాను కదా. సో ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనం డెబిట్ సైడ్ రాసుకుంటాము. మీకు జనరల్ ఎంట్రీస్ రాసేది వచ్చు కాబట్టి ఇక్కడ మనం జనరల్ ఎంట్రీ ఏముంటుంది, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని ఉంటుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ మనకు డెబిట్ సైడ్ ఉంటుంది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది. మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్కి ఎదురుగా ఏముంటుంది, కింద క్రెడిట్ లో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో ఇక్కడ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా? సో వాల్యూ ఎంత, 1 lakh. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే మణికంఠ కన్సైనర్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేది పే చేశారు, అప్పుడు ఎంట్రీస్ ఏముంటాయి, అది కూడా ఎక్స్పెన్సెస్ కదా. సో అవి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎంట్రీ ఏముంటుంది, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, టు బ్యాంక్
క్యాష్ అకౌంట్ అని చెప్పేసి మనము రాసుకుంటాం. ఇవి ఎక్స్పెన్సెస్ కదా. సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్, ఎందుకంటే మన కన్సైనర్ నుంచి మనీ వెళ్ళిపోయింది కాబట్టి ఆయన అలా రాసుకుంటాడు. సో అమౌంట్ ఎంత అండి? 5,000. ఓకేనా. నెక్స్ట్ ఏం జరిగింది? ఆన్ రిసీవింగ్ అడ్వాన్స్ మనీ రిసీవ్ చేసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? కన్సైనీ దగ్గర నుంచి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పబోలే. సో మనకు ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ మనీ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు శ్రీరామ అకౌంట్ కన్సైనీ అకౌంట్ అని వస్తుంది. సో ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఈ ట్రాన్సాక్షన్లో లేదు. సో అప్పుడు ఈ ఎంట్రీ అనేది మనకు కన్సైన్మెంట్ అకౌంట్లో రాదు, కన్సైనీ అకౌంట్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది చూద్దాం. గ్రాస్ సేల్స్ 2 lakhsకి. గోడౌన్ రెంట్ అది ఎవరు పే చేస్తారు? గోడౌన్ రెంట్ కన్సైనీ. అడ్వర్టైజ్మెంట్ 2,000 జరిగింది. కమిషన్ ఒక 10% రావాల్సి ఉంది, కన్సైనీకి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం సింపుల్గా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ సైడ్ రాసుకుంటాము. లైబిలిటీ ఇన్కమ్స్ అవన్నీ వస్తే అవి మనము ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకు సేల్స్ ఎంత జరిగినాయి? 2 lakhs కాబట్టి మనం బై కన్సైనీ. ఒకవేళ ఇవి మీకు అర్థం కాకపోతే కన్సైనీ అకౌంట్ మీరు ఒక్కసారి జనరల్ ఎంట్రీస్ చూడండి. ఆల్రెడీ చెప్పాను, ప్రొఫార్మా చెప్పినప్పుడు చెప్పాను. మళ్ళీ మనం ప్రతి ఒక్కసారి జనరల్ ఎంట్రీస్ రాసి ఆ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్డ్. సో అది డెబిట్ ఉంది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ ఉంది. సో క్రెడిట్ ఉంది కాబట్టి మనం కన్సైనీ అకౌంట్ని మనం ఇక్కడ క్రెడిట్ చేసాము. అవన్నీ దులుగు చెప్తే మంచిగా ఉండదు. సో ఏమంటే మీరు ఒకసారి చూసుకుని టైం వేస్ట్ అవుతుంది. మంచిగా ఉండదు ఏం కాదు, టైం వేస్ట్ అవుతుందండి. ఆల్రెడీ మీకు ప్రొఫార్మా చెప్పాను కన్సైన్మెంట్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది. సో దాని ప్రకారం చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది? గోడౌన్ రెంట్ ఒక తింగ్. గోడౌన్ రెంట్ ఎంత అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనర్. ఇది ఈ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేసిండ్రు? 5,000. ఎంత ఇది? లోడింగ్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి 5,000 ఆయన పే చేస్తారు. ఇంక మిగతాది 3,000 ఉంది కదా, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనీ టు కన్సైనీ అకౌంట్ అని చెప్పేసి మనం 3,000 రాస్తాము. ఎందుకంటే గోడౌన్ రెంట్, అడ్వర్టైజ్మెంట్ రెండు కలిపి మనం కన్సైనీ అకౌంట్కి 3,000 రాసుకుంటాము. నెక్స్ట్ కమిషన్ ఉంది కదా, దాన్ని మనం టు కన్సైనీ అకౌంట్. ఇదేమో ఎక్స్పెన్సెస్, ఇవి వచ్చేసి కమిషన్ అండి. సో ఇది కమిషన్ ఎంత? 10% అన్నాడు కాబట్టి 20,000. ఓకే. నెక్స్ట్ ఏంటి? అంతేనండి, ఇవే కదా, ఇంకా ఇవే ఇంక ఉండేది. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం, ఎంత వచ్చింది ఏంటని తెలిసిపోతుంది. ఓకేనా. మొత్తం 2 lakhs. సో ఇక్కడ మన క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటాము. ఎంత? ఇది మనకు 1,08,000 1,28,000 వస్తుందండి. మనకు 72,000. 1,28,000 పోతే 2 lakhs 72,000 వస్తుంది. నెక్స్ట్ మనము శ్రీరామ అకౌంట్ అంటే మనం కన్సైనీ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు. ఓకేనా. సో ఇందులో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? ఈ ఏదైతే డెబిట్ సైడ్ ఉన్నాయో ఇవి క్రెడిట్ సైడ్ వస్తాయి, ఇవి వచ్చేసి క్రెడిట్ సైడ్ ఉన్నటివి డెబిట్ సైడ్ వస్తాయి. అంతేనండి. ఆల్రెడీ మీకు చెప్పినాను ఎందుకు అలా వస్తాయి అనేది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇక్కడ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి? 50,000 అనేది మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నారు కదా, అప్పుడు ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు శ్రీరామ అకౌంట్. అవునా. సో అప్పుడు మనము
ఇక్కడ శ్రీరామ అనేది మనకు డెబిట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బై క్యాష్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి 50,000 రాసుకుంటామండి. ఇదేంటంటే అడ్వాన్స్ అని రాసుకోండి, మీకు బాగా గుర్తుకుండి పోతుంది. నెక్స్ట్ ఏం జరిగినాయి ఎంట్రీస్, సేల్స్ జరిగినాయి కదా. సేల్స్ జరిగినప్పుడు మనం ఎంట్రీ ఏం రాసుకుంటామండి, 2 lakhs సేల్. మనం అప్పుడు శ్రీరామ అకౌంట్ డేటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. ఎందుకంటే శ్రీరామ డేటార్ ఇవ్వవలసి ఉంది. ఎవరికి ఇవ్వవలసి ఉంది? సేల్ చేశారు, సేల్ చేస్తే మనీ వచ్చింది ఆయనకి, కన్జైనర్కి. మరి కన్జైనర్కి పే చేయాలి కదా, కన్జైనర్కి పే చేయవలసి ఉంది కాబట్టి ఆయన డెటార్గా చూపిస్తాడు ఆయన బుక్స్ లో. కన్జైనర్ని డెటార్గా చూపిస్తారు. సేల్స్ జరిగినాయి కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తారు, చెప్పుకున్నాం కదా. సో కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ ఎందుకు చేస్తామంటే సేల్స్ అనేది రెవెన్యూ మనకి, ఓకేనా. అప్పుడు మనం ఏం రాసుకుంటామంటే ఇక్కడ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఎంతకు జరిగినాయి సేల్స్, 2 lakhs జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ జరిగినాయి కదా కన్సైన్మెంట్ అకౌంట్ లో. మనం ఏం రాసుకుంటాం, ఏదైతే ఇక్కడ రాసామో కన్సైనీ అకౌంట్ అని చెప్పేసి, ఇక్కడ మనం దాన్ని కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పెన్సెస్ 3,000. నెక్స్ట్ బై మళ్ళా కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత, చెప్పాను కదా ఇక్కడ రాసేసుకుంటామని. కన్సైన్మెంట్ అకౌంట్ ఏమో రాసుకుంటాం ఇక్కడ, కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ ఎంత 20,000, అవునా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కన్సైనీ నుంచి ఎంత పేమెంట్ రిసీవ్ చేసుకున్నాడు ఇవన్నీ తీసేసారు కదా. ఇవన్నీ ఏదైతే ఎక్స్పెన్సెస్ అడ్వాన్స్ అవన్నీ తీసేయంగా ఇంకెంత ఇవ్వాల్సి ఉంది, 2 lakhs సేల్స్ జరిగినాయి కదా. మరి ఇవంతా తీసేయాలి, అడ్వాన్స్ ఆయన తీసేస్తాడు. అడ్వాన్స్ ఇవన్నీ తీసేసుకొని డెడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ ఆయన పంపిస్తారు కన్సైనర్కి. సో 50 ఒక 73 అండి, 73,000 తీసేస్తే మనకు ఎంత అమౌంట్ పంపిస్తారు, బై బ్యాంక్ అని లేదా బిల్స్ అని కూడా రాసుకోవచ్చు, బిల్స్ పేబుల్. సో బై బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అండి, ఓకే బిల్స్ రిసీవబుల్ ఇలా రాసుకోవచ్చు. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి ఎంత వచ్చింది ఆయనకి, 1,27,000, అవునా. 1,27,000 అనేది వస్తుంది, ఓకే. ఇంకా టోటల్ చేస్తే మనకి ఏముంటుంది ఇక్కడ, ఈక్వల్ అయిపోతుంది. ఇది 2 lakhs ఉంది, ఇది కూడా 2 lakhs, ఓకేనా. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇంకా గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అండి, ఇంక మీ అందరికీ తెలుసు. గూడ్స్ ఇప్పుడు పంపిస్తున్నాం, మనం ఫస్ట్ పంపిస్తాం. ఒకవేళ అందులో డిఫెక్టెడ్ గూడ్స్ ఉంటే మళ్ళీ మనకి రిటర్న్ రావడం జరుగుతుంది, అప్పుడు ఇటు సైడ్ రాస్తాము. ఒకవేళ రిటర్న్ వచ్చిన గూడ్స్ ఇటు సైడ్ రాస్తాము, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ మనము బై గూడ్స్ బై కన్సైన్మెంట్ అకౌంట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి మనం గూడ్స్ని ఎంత గూడ్స్ పంపిస్తాం, 1 lakh పంపించాం స్టార్టింగ్లో. సో స్టార్టింగ్లో 1 lakh వచ్చి ఈ కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన ఈ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనము దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్కి ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. సో మనకు సరిపోతుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా మనము ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, కన్సైనర్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయండి అని చెప్పినారు. సో అది కూడా ప్రిపేర్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇది చూడండి,
మీకు ప్రాబ్లం ఇదండి. ఒక్కసారి ప్రాబ్లం చదివి దాన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ ఏంటివి? అడ్వాన్స్ ఏంటి? ఇక్కడ సేల్స్ ఎంత జరిగినాయి క్లియర్‌గా ఇక్కడ ఉంది కదా! సో, మీకు అర్థమైపోతది. సో, ఇవన్నీ పోంగా మనం మన కంజయ్‌ని ఎంత 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 మనీ పంపిస్తాడు? ఓకే. ఎంత మనీ పంపిస్తాడండి ఆయన? ఇవన్నీ డిడక్ట్ చేసుకుంటాడు. ఆయన కమిషన్‌ని, ఎక్స్‌పెన్సెస్‌ని అండ్ ఆయన అడ్వాన్స్‌ని డిడక్ట్ చేసుకొని మిగతాది మనీ పంపిస్తాడు. సో, ఆ మిగతా అమౌంట్ ఎంత అంటే 1,27,000 ఓకేనా? సో, ఈ విధంగా చేయాల్సి ఉంటదండి. సో, ఒకవేళ గూడ్స్ మనకు రిటర్న్ వచ్చుంటే మనం రాసేవాళ్ళం. ఓకేనా? గూడ్స్ ఏం రిటర్న్ రాలేదు కాబట్టి సో, మనం ఈ కన్సైన్మెంట్ అకౌంట్‌ని ట్రేడింగ్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ శ్రీ మణికంఠ అకౌంట్. ఈ మణికంఠ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. సో, మణికంఠ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఏం జరిగింది? ఇక్కడ ఈ మణికంఠకి సంబంధించిన బుక్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆయన కంజైన్కి జరిగిన మధ్య ట్రాన్సాక్షన్ని కంజైన్ కూడా మెయింటైన్ చేయాలి కదా బుక్. సో, ఆ బుక్లో ఏం రాస్తారంటే కంజైన్కి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ రాస్తారు ఆయన. ఓకేనా? సో, దాంట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? మణికంఠకి అడ్వాన్స్ అనేది పంపించుంటాడు. అది పంపించినాడు కాబట్టి ఆయన్ని రిసీవర్గా చేసుకొని డెబిట్ చేశారు ఆయన్ని 50,000 మనీ. శ్రీరామ నుంచి మనీ వెళ్ళిపోయింది కాబట్టి బ్యాంక్ని ఆయన 50,000 క్రెడిట్ చేసేశారు. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు అంటే మనీ అనేది సేల్స్ చేశాడు. సేల్స్ చేసినప్పుడు ఏమవుతుంది? కంజైన్కి మనీ వస్తుంది. సో, మనీ అనేది చెక్ ద్వారానో లేదా బిల్ ద్వారానో రిసీవ్ చేసుకున్నారు. సో, బ్యాంక్ని అందుకే ఇక్కడ డెబిట్ చేశాము. ఎవరు మన క్రెడిటారు? మణికంఠ. కంజైనర్ మన క్రెడిటార్ కదా, మనం ప్రిపేర్ చేసే కంజైన్ బుక్స్లో ఎంట్రీస్ రాస్తున్నాం. ఓకేనా? సేల్స్ జరిగినప్పుడు కంజైని మనీ బ్యాంక్ ద్వారానో లేక చెక్కునో ఏదో రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అని రాస్తాము. టు శ్రీ మణికంఠ. ఎవరికి క్రెడిటార్? మనం ఎవరికి క్రెడిట్ ఉంటాము? శ్రీ మణికంఠ. కన్సైనర్కి మనం పే చేయాల్సి ఉంది కాబట్టి ఆయన క్రెడిటార్గా చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 3,000 అండి. 3,000 వచ్చేసి ఆయన ఎక్స్పెన్సెస్గా పే చేశాడు కంజైని. సో, ఎక్స్పెన్సెస్గా పే చేస్తే ఆయనకి ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది? ఆ ఎక్స్పెన్సెస్ మణికంఠ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఆయన్ని డిటార్న్ చేశారు. క్యాష్ లేదా బ్యాంక్ సంబంధించిన చెక్ అనేది ఈ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని క్రెడిట్ చేశారు. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? నెక్స్ట్ ఇవేంటి? కమిషన్ ఇవ్వవలసి ఉంది. ఎంత? 20,000 సేల్స్ 2 lakhs జరిగాయి, 10% కమిషన్ వచ్చింది. మరి ఆ 20,000 ఆయనకి ఇవ్వవలసి ఉంది కాబట్టి మణికంఠను డెటార్గా చేసుకుంటారు. మనకు కమిషన్ రావాల్సి ఉంది అంటే మనకు రెవెన్యూ రావాల్సి ఉంది. సో, మనం రెవెన్యూని క్రెడిట్ చేసేస్తాం. అంతేనండి. నెక్స్ట్ మనం ఏదైతే ఫైనల్ అమౌంట్ ఉందో మనం ఇవన్నీ డిడక్ట్ చేసుకుంటాం. ఈ 20,000 పేమెంట్ కమిషన్ని ఇక్కడ జరిగిన కంజైన్ ఎక్స్పెన్సెస్ 3,000 మనం అడ్వాన్స్గా ఏదైతే మనం పే చేసాం వాటన్నిటిని కూడా డిడక్ట్ చేసుకొని 2 lakhsలో ఆ 73,000ని డిడక్ట్ చేసుకొని మనకు ఈ 1,27,000ని చెక్ ద్వారానో లేకుంటే ఏదో ఒక విధంగా బిల్ ద్వారానో పంపించేస్తారనమాట. ఎవరికి? మణికంఠకి పంపించేస్తారు. సో, ఇక్కడ మణికంఠ ఏం చేసుకున్నారంటే మనీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన్ని డెటార్గా చూపించారు. బ్యాంక్ చెక్ అనేది మన నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఓకే. సో, మన నుంచి చెక్ వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? చెక్ అంటే ఇంకా మనీనే కదా. సో, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి ఈ విధంగా బ్యాంక్ని మనము డెబిట్ చేసేసాం, క్రెడిట్ చేసేసాం. మణికంఠని మనము ఇక్కడ డెబిట్ చేసాం. సో, మణికంఠ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆయన్ని డెబిట్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది కంజైని బుక్స్లో. ఓకేనా? సో, ఇప్పుడు మనము కంజైని బుక్స్లోని ఎంట్రీస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు కన్సైనర్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. చూసారా? ఇక్కడ కన్సైనర్ అకౌంట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనం కన్సైనర్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా?
సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, కన్సైనర్ అవునా, మణికంఠ అకౌంట్ డేటా టు, మనం మణికంఠ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మణికంఠ డెబిట్లో ఉన్నారు. సో దానికి ఆపోజిట్గా ఉన్న బ్యాంక్ని మనం డెబిట్ రాసుకుంటాం. టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి 50,000 రాసుకుంటాము. సో ఆ 50,000 ఏంటి, అడ్వాన్స్. సో అడ్వాన్స్ అని ఇట్లా రాసుకుందాం. నెక్స్ట్ ఏం జరిగింది, బ్యాంక్ అకౌంట్ డేటా టు శ్రీ మణికంఠ అకౌంట్, సేల్స్ జరిగినాయి. సో సేల్స్ జరిగితే మనకు క్రెడిటార్గా మణికంఠ ఉంటారు, మణికంఠ క్రెడిట్ సైడ్ ఉన్నారు కాబట్టి దానికి ఆపోజిట్ ఉన్న బ్యాంక్ని మనము బై బ్యాంక్ అని చెప్పేసి రాసుకుంటాము. ఎంత అండి, 2 lakhs. నెక్స్ట్ ఏంటి, శ్రీ మణికంఠ అకౌంట్ డేటా క్యాష్. సో ఇక్కడ ఇవి ఎక్స్పెన్సెస్ అండి. ఈ ఎక్స్పెన్సెస్ కంజైని చేత చేశారు కాబట్టి సో ఆటోమేటిక్గా కంజైని ఆ ఎక్స్పెన్సెస్ అని పే చేశారు కాబట్టి మణికంఠ అనే ఆయన కన్జైనర్ డెటార్గా ఉంటారు. సో కన్జైనర్ డెటార్గా ఉన్నారు కాబట్టి టు బ్యాంక్ క్యాష్ అకౌంట్ అని చెప్పేసి 3,000 రాస్తాము. నెక్స్ట్ ఏం జరిగింది, శ్రీ మణికంఠ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్, అంటే కమిషన్ డ్యూ ఇవ్వాల్సి ఉంది, కమిషన్ పే చేయవలసి ఉంది. ఇంకా ఎవరికి, కన్జైనీకి పే చేయవలసి ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏముంది, శ్రీ మణికంఠ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని. సో దాన్ని మనము టు కమిషన్ అకౌంట్ అని చెప్పేసి మనము 20,000 రాసుకుంటామండి. ఓకేనా. నెక్స్ట్ ఇవి రెండింటిని మనము ఇంకా ఇంకోటి ఏముంది, శ్రీ మణికంఠ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని ఉంది కదా. సో దీన్ని మనము మణికంఠ అకౌంట్ ఇక్కడ డెబిట్ ఉంది కాబట్టి దానికి ఆల్ఫాబెట్గా బ్యాంక్ ఉంది. సో ఇక్కడ మనం టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాము. ఎంత, 1,27,000. సో ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసినట్లయితే ఎంత, ఇక్కడ 2 lakhs ఉంటుంది, ఇక్కడ 2 lakhs ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం కన్జైనర్ అకౌంట్ని, కన్జైన్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. అండ్ కన్జైని లేదా గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్, వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎవరిది ప్రిపేర్ చేసాం, కన్జైనర్ అకౌంట్. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్ కన్జైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ శ్రీరామ్ అకౌంట్, కన్జైనీ అకౌంట్ ప్రిపేర్ చేసాం. ఇక్కడ గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా అండి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఎంట్రీస్ అడిగితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో లేట్ అవుతుంది ప్రాబ్లం అని చెప్పి నేను రాయలేదు. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ అంతా కూడా ఎక్స్పెన్సెస్ రాస్తాము. కన్జైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇటు సైడ్ అంతా కూడా ఎక్స్పెన్సెస్ రాస్తాము. ఇటు సైడ్ మనము ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే సేల్స్ అలా జరుగుతాయి కదా, అలాంటివి ఇటు సైడ్ రాసుకుంటాం అనమాట. తర్వాత బ్యాలెన్స్ సైడ్ జరుగుతుంది, బ్యాలెన్స్ చేస్తాము 2 sides. నెక్స్ట్ శ్రీరామ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇక్కడ కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రాబ్లం కూడా చూడండి. ప్రాబ్లం చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ అండి కన్సైన్మెంట్ అకౌంట్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. వీడియో నచ్చిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అర్థమైందా లేదా అనేది. ఓకేనా. థ్యాంక్ యూ.